హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది ఏ పంట వేసినా పండే పొలం అనమాట. ఈ పొలం, అలాంటి పొలంలో తాగి పడేసిన సీసాలను పంట పొలాల్లో పారేయడం ఏంటి అన్న ఒక కొటేషన్తో ఒకప్పుడు కష్టజీవులు అందరూ కలిసి బీడు భూములను పంట భూములుగా మారిస్తే ఇప్పుడు ఉన్న యువత పంట పొలాలని బీరు భూములుగా మారుస్తుంది. ఇప్పుడున్న యువత అలాంటిదనమాట. అది ఎందుకు చెప్పానంటే, చూడండి, బీరు సీసాలు తాగేసి పంట పొలాల్లో పడేయడం అనేది చాలా అనారోగ్యకరమైన మరియు పర్యావరణానికి హానికరమైన చర్య. ఎందుకంటే దుక్కు దిన్ని దమ్ము దున్నేటప్పుడు ఈ చిరిగిపోయిన సీసాలు ఉంటాయి కదా, అవి ఎవరికి కనిపించవండి పొలంలో. ఆటోమేటిక్గా రైతు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ కాలుకో గుచ్చుకొని ఎన్ని ఇబ్బందులు పడతాడో చెప్పండి. అసలు పంట పొలాల్లో, పంట పండే పొలాల్లో బీరు సీసాలు పడేయడం ఏంటి? బీరు సీసాలు ప్లాస్టిక్ మరియు గాజుతో తయారు చేయబడ్డది కదా, అవి పర్యావరణానికి సులభంగా విచ్ఛిన్నం కావు. సో పంట పొలాల్లో పడేయడం వల్ల అవి భూమిని కలుషితం చేస్తాయి, పశువులని హాని కలిగిస్తాయి, మరియు మొక్కల పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తాయి. సో అందరూ